బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్లో జరిగిన ఉప ఎన్నికలకు కౌంటింగ్ జరుగుతోంది. 3 బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇందులో ప్రధానమైంది బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇది ఎప్పటినుంచో బీజేపీకి బలమైన స్థానం. ఇప్పటి వరకు ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఖాళీ ఏర్పడింది. బీజేపీ నుంచి యువ మోర్చా నేత నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దింపింది. ప్రశాంత్ కిషోర్ కూడా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఈ నియోజకవర్గంపై ఆసక్తిని పెంచింది. ఇక మధ్యప్రదేశ్లోని దాతియా నియోజకవర్గం నుంచి కూడా బీజేపీకి కీలకంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత వేటుకు గురికావడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ తరపున తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అశుతోష్ తివారీ బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఘనశ్యామ్ సింగ్ పోటీ చేశారు. ఇక మూడోది గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గం. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ నేత యోగేష్ భాయ్ నరేంద్ర భాయ్ పటేల్ మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. బీజేపీ తరపున సతీష్ గోవింద్ భాయ్ పటేల్ పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి భిఖాబాయ్ రబారీ బరిలో నిలిచారు. ఈ 3 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి.